హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం చూద్దాం. ఇక్కడ నేను పెద్ద బాయిలర్ తీసుకున్నానండి. చికెను నీట్గా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని చికెన్ అందులో వేసుకోవాలి. ఇది కుక్కర్లో వండకపోతే ఉడకదండి, కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల ముక్కలకి సాల్ట్ పట్టి మనం ఫ్రైలో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు సాల్ట్ వేయకపోతే ముక్కలు చప్పగా అనిపిస్తాయి. మనకి పైన ఉప్పు కారం ఎంతన్నా ముక్కలకి అంత బాగా పట్టదు. ఇలా వేస్తే బాగుంటుంది టేస్ట్. ఇదిగో చూడండి, కుక్కరు 2 విజిల్స్ రానిచ్చాను. అదే కూర అయితే 3 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్గా సరిపోద్దండి. మనం మళ్ళీ ఫ్రైలో వేయించుతాం కాబట్టి 2 విజిల్స్ రానిచ్చాను. ఫ్రై కాబట్టి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు వేసానండి. ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గుతాయి సాల్ట్ వేయడం వల్ల. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాక మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. ఇది ఉడికేటప్పుడు మనకి వాటర్ వస్తుందండి చికెన్లో, ఆ వాటర్తో సహా పోసాను. కారం, అల్లం వెల్లిపాయ పేస్టు కలుపుకోవాలి. మనకు వాటర్ ఉండడం వల్ల చక్కగా మగ్గిపోద్దండి. కారము, మసాలా అంతా బాగా పడద్ది ముక్కలకి. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. మనకి వాటర్ అంతా మగ్గడానికి ఒక 10 మినిట్స్ పడుద్ది. ఇక చూడండి, సగం వరకు మగ్గింది, ఇంకా కొద్దిగా మగ్గితే సరిపోద్ది. ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు మసాలా పొడి వేసుకున్నానండి, ఇంట్లో ప్రిపేర్ చేసింది. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచాలండి. అప్పుడు మసాలా పొడి ఆ స్మెల్ అదంతా బాగా పడుద్ది ముక్కలకి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.